లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అంటే ఎలా ఉండాలి అంటే ఇలాగే ఉండాలి అనిపిస్తోంది. ఇండియా వర్సెస్ గ్రేట్ బ్రిటన్ మ్యాచ్ చూస్తే ఆరంభం నుంచి హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో భారత్ అద్భుతమైన విజయం సొంతం చేసుకొని సెమీఫైనల్స్ లో అడుగుపెట్టింది. మొదటి క్వార్టర్ ని రెండు టీమ్స్ చాలా అగ్రెసివ్ గా స్టార్ట్ చేశాయి. ఈ మ్యాచ్ లో మొదటి 2 నిమిషాల్లోనే 2 పెనాల్టీ కార్నర్స్ సొంతమైన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది గ్రేట్ బ్రిటన్. ఇక ఇండియన్ గోల్ కీపర్ శ్రీజేష్ చాకచక్యంగా గోల్స్ ఆపాడు. అదే సమయంలో భారత్ కు వచ్చిన పెనాల్టీ కార్నర్స్ కూడా వేస్ట్ అయ్యాయి. ఫస్ట్ క్వార్టర్ ఇలా ఒక్క గోల్ కూడా లేకుండానే ముగిసింది. ఇక సెకండ్ క్వార్టర్ లో స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఇండియన్ ప్లేయర్ అమిత్ ఫౌల్ చేయడంలో రిఫరీ రెడ్ కార్డ్ ఇచ్చాడు. దాంతో అప్పటి నుంచి భారత్ 10 మందితోనే మిగతా గేమ్ మొత్తం ఆడింది. ఇక అమిత్ కి రెడ్ కార్డ్ వచ్చిన కొద్దిసేపట్లోనే వచ్చిన పెనాల్టీ కార్నర్ ని గోల్ గా మలిచాడు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్. ఇండియా గోల్ స్కోర్ చేసిన కొద్దిసేపటికే గ్రేట్ బ్రిటన్ ప్లేయర్ లీ మోర్గాన్ గోల్ స్కోర్ చేసి స్కోర్ బోర్డ్ ఈక్వల్ చేశాడు. ఇక థర్డ్ క్వార్టర్ లో రెండు టీమ్స్ గోల్ స్కోర్ చేయలేకపోయాయి. ఈ క్వార్టర్ లో ఇండియన్ గోల్ కీపర్ శ్రీజేష్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో గ్రేట్ బ్రిటన్ గోల్స్ కి అడ్డుగా నిలిచాడు. అయితే ఫోర్త్ క్వార్టర్ ని చాలా అగ్రెసివ్ గా స్టార్ట్ చేసింది గ్రేట్ బ్రిటన్. ఎలాగైనా గోల్ కొట్టాలి అనే కమిట్మెంట్ తో ఆడారు. కానీ ఇక్కడ కూడా శ్రీజేష్ గోల్ కి అడ్డుగా నిలిచాడు. ఫుల్ టైం సమయానికి 1-1తో రెండు టీమ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. మ్యాచ్ లో గెలుపెవరిదో తెలియడానికి షూట్అవుట్ నిర్వహించారు. ఆ షూట్అవుట్ లో గ్రేట్ బ్రిటన్ ని 4-2తో ఓడించి సెమీఫైనల్స్ కి చేరుకుంది టీమిండియా. భారత్ కి బంగారు పథకంతో వస్తాడు అనుకున్న లక్ష్య సేన్ సెమీఫైనల్స్ లో డేనిష్ బ్యాడ్మింటన్ స్టార్ వరల్డ్ నెంబర్ 2 విక్టర్ యాక్సెల్సెన్ చేతిలో ఓటమిని చూశాడు. ఈ మ్యాచ్ లో గెలిచిన విక్టర్ వరుసగా తన 2వ ఒలింపిక్ బంగారు పథకం సాధించడం కోసం ఫైనల్స్ కి చేరుకున్నాడు. 2 సెట్లలో ముందు లక్ష్య సేన్ లీడ్ లో ఉన్న విక్టర్ వరుస పాయింట్స్ తో గెలుపు సాధించాడు. మొదటి సెట్ మొదటి నుంచి ఆధిక్యం సొంతం చేసుకున్న లక్ష్య సేన్ 15-10 లీడ్ లో ఉన్న ఆ సెట్ ని కోల్పోయాడు. ఇక సెకండ్ సెట్ లో విక్టర్ ని 0లో పెట్టి 7 పాయింట్స్ సొంతం చేసుకున్న లక్ష్య ఆ తర్వాత విక్టర్ కి పోటీ ఇవ్వలేకపోయాడు. విక్టర్ వరుస పాయింట్స్ సాధిస్తూ లక్ష్య సేన్ కాన్ఫిడెన్స్ దెబ్బతీశాడు. పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్ లో విక్టర్ 22-20, 21-14తో లక్ష్య సేన్ పై గెలుపు సొంతం చేసుకున్నాడు. ఇక లక్ష్య సేన్ బ్రాంజ్ మెడల్ కోసం మలేషియా బ్యాడ్మింటన్ ప్లేయర్ లీ జీ జియాతో సోమవారం పోటీ పడబోతున్నాడు. ఇక బాక్సింగ్ విషయానికి వస్తే పురుషుల 71 kg క్వార్టర్ ఫైనల్స్ లో మెక్సికన్ బాక్సర్ మార్కో అలోన్సో అల్వారెజ్ చేతిలో ఓడిపోయాడు ఇండియన్ బాక్సర్ నిశాంత్ దేవ్. తన మొదటి మెడల్ అందుకోవాలి అన్న నిశాంత్ ఆశ తీరలేదు. ఈ బౌట్ లో ఇద్దరు బాక్సర్స్ తమ పంచెస్ ఎక్స్చేంజ్ చేసుకున్న విజయం మార్కోనే భరించింది. మరోపక్క మహిళల 75 kg క్వార్టర్ ఫైనల్లో చైనీస్ బాక్సర్ లీ షియాన్ తో పోటీ పడిన లవ్లీనా కూడా ఓటమి పాలైంది. ఇక షూటింగ్ విషయానికి వస్తే 25 మీటర్స్ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మెన్స్ క్వాలిఫికేషన్ స్టేజ్ 1 పూర్తయ్యే సమయానికి విజయ్ వీర్ సిద్ధు 5వ స్థానంలో నిలవగా అనీష్ భన్వాలా 7వ స్థానానికి చేరుకున్నాడు. అథ్లెటిక్స్ లోని స్టీపుల్ చీజ్ విభాగంలో 8వ స్థానంలో నిలిచి మెడల్ రేస్ నుంచి తప్పుకుంది ఇండియన్ అథ్లెట్ పారుల్ చౌదరి. ఈ చేజ్ లో టాప్ 5 అథ్లెట్స్ మాత్రమే మెడల్ రేస్ కి సెలెక్ట్ అవ్వడంతో పారుల్ ఈవెంట్ నుంచి తప్పుకుంది. మరోపక్క ఇండియన్ లాంగ్ జంపర్ జస్విన్ ఆల్క్రిన్ కూడా ఓటమితో పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు. మొదటి 2 అటెంప్ట్స్ లో ఆల్క్రిన్ ఫౌల్ అవడంతో ఆ తర్వాతి అటెంప్ట్ 7.61 మీటర్స్ జంప్ చేసిన 13వ స్థానానికి చేరి ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు ఆల్క్రిన్.